తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ముగిసింది. పెట్టుబడులే లక్ష్యంగా జాతీయ అంతర్జాతీయ స్థాయి కంపెనీలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు సదరు సంస్థలు ముందుకొచ్చాయి. 50 ఐటీఐలతో అధునాతన సాంకేతిక నైపుణ్య శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు టాటా గ్రూప్స్ కంపెనీ ఒప్పందం చేసుకుంది. ఇక వీటిలో కొత్త కోర్సులు, మాస్టర్ ట్రైనర్ల నియామకానికి 1500 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దావోస్లో సీఎం రేవంత్ రెడ్డి టాటా సన్స్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సులో టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్తో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. టాటా గ్రూప్ తెలంగాణలో భవిష్యత్ వ్యాపార ప్రణాళికలపై చర్చించారు. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ ఇప్పటికే గ్లోబల్ డిఫెన్స్, ఏరోస్పేస్ రంగంలో పలు ప్రాజెక్టులు చేపట్టింది. బోయింగ్, సికోస్కీ, జేఈ, లాక్హీడ్ మార్ట్ వంటి కంపెనీలతో కలిసి పెట్టుబడులు పెట్టింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్గ్రేడ్ చేసేందుకు టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ కొత్త ప్రాజెక్ట్ చేపట్టబోతుంది. Tomorrow morning, but I will take only few minutes. I represent Telangana, a state in India, as a new elected chief minister. Personally, I grew up in a small village. I understand farmer problems practically. In India, we have a big problem in agriculture, farmer suicides. This is the biggest problem in India. They cannot sell produce, they do not get bank loans, they can't make profits, they don't have modern technology. Further, my party, Congress party, started a policy of minimum support price for farmers. We give direct money for farmers as investment. Its name is Right Bharosa. My government is a farmers government. I have a dream to make farmers can profit more than MSP, just like return on investment in corporate sector. If we can do it, it will stop 99% of farmers' suicides. I request all leaders at World Economic Forum to help make farming a profitable activity. Farmers always help the world. The world must now help the farmers. Thank you.